మనిషి పుట్టిన తర్వాత దశల వారీగా కొన్ని వ్యాక్సిన్లు ఇస్తారు. తర్వాత కొత్తగా వచ్చే వైరస్లకు కూడా వ్యాక్సిన్లు ఇస్తారు. ఈ వ్యాక్సిన్లు కొన్ని రకాల వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా అందరూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని టీకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే వ్యాక్సిన్ వేయించాలి. పిల్లలకు వేసే వాటిలో 12 వ్యాక్సిన్లు చాలా ముఖ్యం. చికెన్ పాక్స్ టీకా 2 డోసులు, డిఫ్తీరియా, టెటనస్, పెట్యూసిస్, DTAPలకు 5 డోసుల వ్యాక్సిన్ ఇస్తారు. రోటా వైరస్ వ్యాక్సిన్ను 6, 10, 14 వారాల్లో వయసుకు అనుగుణంగా ఇస్తారు. ఇక హెపటైటిస్ A 2 డోసులు, హెపటైటిస్ B వ్యాక్సిన్ బ్రాండ్ని బట్టి 3 లేదా 4 డోసులు ఇస్తారు. మిజిల్స్, మమ్స్, రుబెల్లాకు 2 డోసుల MMR వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలి. ఇక పోలియో చుక్కల గురించి దాదాపు అందరికి తెలిసిందే. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించినప్పుడు వేయించిన తేదీ, వ్యాక్సిన్ వివరాలు అన్నీ ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోవాలి. ముందు వేయించిన టీకాల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి డాక్టర్కు వివరించాలి. దాంతోపాటు పిల్లల మెడికల్ హిస్టరీ గురించి కూడా డాక్టర్కు తెలియజేయాలి. వ్యాక్సిన్ వేసిన చోట బలవంతంగా రుద్దకూడదు. నొప్పిని తగ్గించడానికి ఐస్ పెట్టండి. వ్యాక్సిన్ వేయించిన తర్వాత కూడా ఒక 24 గంటల వరకు పిల్లలను గమనిస్తూ ఉండాలి. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ధృవీకరణ ఉన్న ఆసుపత్రులలో మాత్రమే పిల్లలకు టీకా వేయించాలి. టీకా వేసే ముందు పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు కొన్ని ఉంటాయి. టెటనస్, దీన్ని తెలుగులో ధనుర్వాతం అని అంటారు. ఈ వ్యాధి వల్ల కండరాల సమస్యలు వస్తాయి. 18 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు టెటనస్ నుంచి తమను తాము రక్షించుకోవచ్చు. ఫ్లూ జ్వరాలు వచ్చినా తగ్గిపోతుందిలా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొన్ని ప్రాణాంతకమైన జ్వరాలకు దూరంగా ఉండవచ్చు. వృద్ధులు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరంతా న్యూమోనియా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్లతో పాటు HPV టీకా, హెపటైటిస్ వ్యాక్సిన్, డిప్తీరియా వ్యాక్సిన్, రుబెల్లా వ్యాక్సిన్ వంటివి కూడా వేయించుకుంటే అనేక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.